హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసుప్రభు వారు మనకేమని చెప్తున్నారు? మనల్ని ఎన్నుకున్న దేవుడు ఆయనే. మనల్ని ఆయన దక్షిణ హస్తంతో ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని బలపరిచే దేవుడు ఆయనే, మనల్ని ఆదుకునే దేవుడు కూడా ఆయనే. మనము ఎటువంటి చింతపడాల్సిన అవసరము లేదు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన సంరక్షిస్తూనే ఉంటారు. మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు కూడా ఆయన మనకు అండదండ అయి ఉన్నారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటూ ఆయన యందు విశ్వాసంలో మనం ఎదుగుతూ మనము ఎప్పుడు కూడా ఆయన్ను స్తుతిస్తూ ముందుకు సాగాలి. ఇది మనకు చాలా చాలా ముఖ్యమైనది. మనం నమ్ముకున్న దేవుడైన యేసుప్రభు వారు అందరికంటే గొప్పవారు. మనల్ని అందరినీ రక్షించగల సామర్థ్యం గల దేవుడు ఆయన. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా కానీ తప్పకుండా ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఆయనే మనల్ని బలపరుస్తారు. మన పని మనం అద్భుతంగా చేయగలిగే సామర్థ్యాన్ని ఆయనే మనకిస్తారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడమే కాదు, మనము తప్పకుండా దీన్ని బట్టి ప్రార్థించాలి. అలాగే దీన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మనము విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మమ్మల్ని బలపరిచేది మీరే, మమ్మల్ని ఆదుకునేది మీరే, మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు మమ్మల్ని చూసుకునేందుకు కూడా మీరే అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పక గుర్తుపెట్టుకొని మేము మీ యందు అపారమైన విశ్వాసం కలిగి ఉండి మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేది మేము నమ్ముతూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మేము ఏ పని స్టార్ట్ చేసినా కానీ ఆ పనిని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో, తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకునేందుకు, మీపై విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.